పెట్టడం దేశ ప్రజలను అవమానించడమేనన్నారు కిషన్ రెడ్డి. ఈ విషయంపై సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేశామన్నారు. అయితే పోలీసులపై టీ సర్కారు ఒత్తిడి తెస్తుందని ఆరోపించారు కిషన్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఛార్జ్ షీట్ వేసేందుకు సిట్ సిద్ధమైంది. 600 మందికి పైగా స్టేట్మెంట్ రికార్డ్ చేసింది సిట్. సాక్షుల వాగ్మూలాలు కీలకంగా మారనున్నాయి. ఈ నెలాఖరులోపు ఛార్జ్ షీట్ వేయాలని సిట్ నిర్ణయం తీసుకుంది. భోగాపురం ఎయిర్పోర్టు క్రెడిట్ ఫైట్ కొనసాగుతుంది. ఎయిర్పోర్టు నిర్మాణానికి చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నిస్తే ఎయిర్పోర్టు శంకుస్థాపన ప్రారంభం తమ హయాంలోనే జరిగిందని సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. తప్పుడు కేసులతో వైసీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి అంబటి. ఎమ్మెల్యే విరూపక్ష ముస్తాఫాల అరెస్టుపై రియాక్ట్ అయ్యారు. బెయిల్ రాకుండా ఉండేలా కఠినమైన సెక్షన్లతో కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రెడ్డి కామెంట్స్ పై మున్సిపల్ కమిషనర్ రియాక్ట్ అయ్యారు. కరప్షన్ లేకుండా పాలన అందించడమే తమ లక్ష్యమన్నారు కమిషనర్ విశ్వనాథ్. ఎవరు లంచం అడిగినా ఏసీపీకి కంప్లైంట్ చేయొచ్చని, తాను లంచం అడిగినా కంప్లైంట్ చేయవచ్చని అన్నారు. బిఎన్ వరకు ఇతర ప్రభుత్వ బాధ్యతలు అప్పగించకూడదని డిమాండ్ చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. దీనివల్ల ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లే ప్రమాదం ఉందన్నారు. ఏ ఓటును తొలగిస్తున్నారో వివరాలను ఇవ్వాలని సీఈఓను కోరామన్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. A9 కిరణ్ కుమార్ రెడ్డిని ఈ నెల 18 వరకు రిమాండ్ విధించడంతో గుంటూరు జైలుకు తరలించారు. మద్యం ముడుపుల నగదును షెల్ కంపెనీల ద్వారా తరలించినట్లు కిరణ్ పై ఆరోపణలు ఉన్నాయి. మెటాకు కేంద్రం మరోసారి గట్టి షాక్ ఇచ్చింది. ప్రధాని మోడీ వీడియో సందేశాన్ని ఫేస్బుక్ కొంత సమయం పాటు తొలగించడాన్ని సీరియస్ గా తీసుకుంది. వీడియో తొలగింపునకు దారితీసిన సాంకేతిక లోపంపై లిఖితపూర్వక వివరణ కోరే అవకాశం ఉంది. వాషింగ్టన్ అటవీ ప్రాంతాన్ని కార్చిచ్చు దహించి వేస్తుంది. వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తాజాగా మరో 60,000 మందిని తాత్కాలిక శిబిరాలకు పంపారు. వాషింగ్టన్ లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. వరుసగా జోష్ మీదను స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 210 పాయింట్ల నష్టంతో ముగిగా నిఫ్టీ 159 పాయింట్ల నష్టంతో ముగిసింది.